హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్కు సంబంధించినటువంటి పట్టణాభివృద్ధి అనేటువంటి టాపిక్ డిస్కస్ చేయడం జరిగింది. యాక్చువల్గా మనం పంచాయతీరాజ్ గురించి డిస్కస్ చేయాలి, అది తదుపరి వీడియోలో డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అండి పట్టణాభివృద్ధి. అయితే ముందుగా అభ్యర్థులు ఒక అంశాన్ని గుర్తుంచుకోవాలి. మనకు సంబంధించిన తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్కు సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా, అంటే నేటి వరకు చేసిన పీడిఎఫ్స్ అన్నీ కూడా ఒకే పీడిఎఫ్లో అందించమని చాలామంది అడగడం జరిగింది. కాబట్టి ఆ యొక్క పీడిఎఫ్ మొత్తాన్ని ఇప్పటి వరకు చెప్పిన అన్ని పీడిఎఫ్లను కలిపి ఒకే పీడిఎఫ్గా రేపు లేదా ఎల్లుండి మన టెలిగ్రామ్ ఛానల్లో, అదేవిధంగా వాట్సాప్ ఛానల్లో కూడా మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. ఆ యొక్క అంశాన్ని అయితే గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈరోజు డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి పట్టణాభివృద్ధి అండి. చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్ అండి. నేడు భారతదేశంలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతం కన్నా కూడా పట్టణ జీవితం వైపే అడుగులు వేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఉద్యోగరీత్యా విద్యా నిమిత్తం చాలామంది కూడా ఈరోజు గ్రామాలను వదిలి పట్టణాల వైపు అడుగులు వేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటి పట్టణాభివృద్ధి గురించి భారత ప్రభుత్వమైనా తెలంగాణ ప్రభుత్వమైనా ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది చాలా ఉందండి. ప్రస్తుతం దేశంలో శరవేగంగా పట్టణీకరణ జరుగుతున్నటువంటి భారతదేశంలోని రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం అనేది ఒకటి అని గుర్తుంచుకోండి. ఇక్కడ అభివృద్ధి చెందుతున్నటువంటి ఐటీ పరిశ్రమ, బలమైనటువంటి మౌలిక సదుపాయాలు, గొప్ప సాంస్కృతికి వారసత్వానికి నిలయమైనటువంటి మన హైదరాబాద్ రాజధానిగా ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలో పట్టణీకరణ అనేది ఎక్కువగా జరుగుతుందని గుర్తుంచుకోండి. అదేవిధంగా మన హైదరాబాదులో ప్రపంచ పెట్టుబడులు ప్రతిభను ఆకర్షిస్తూ వేగవంతమైనటువంటి ఆర్థిక వృద్ధిని సాధిస్తూ సాంకేతిక పురోగతిని ప్రోత్సహించింది. హైదరాబాద్ అభివృద్ధికి అనుబంధంగా వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ లాంటి నగరాలు కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ వచ్చేసి ఐటీ రంగానికి ఏ విధమైతే ఫేమస్గా ఉండడం జరిగిందో, అదేవిధంగా హైదరాబాద్ తర్వాత అంతే అభివృద్ధి చెందుతున్నటువంటి మరొక నగరం వరంగల్ అండి. వరంగల్ వచ్చేసి విద్య, ఆరోగ్య, ఐటీ కేంద్రంగా రూపుదిద్దుకోగా నిజామాబాద్, ఖమ్మం లాంటి జిల్లాలు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, తయారీ రంగాలలో వృద్ధిని సాధించడం జరుగుతుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోండి అభ్యర్థులు, అర్బన్ ఫారెస్ట్రీ అండి. అర్బన్ ఫారెస్ట్రీ మనకు గ్రామాల్లో ఏ విధమైతే చెట్లు ఉండి మంచి స్వచ్ఛమైనటువంటి గాలిని పీల్చుకోవడం జరుగుతుందో, దీని ద్వారా మనకు జీవన ప్రమాణం కూడా పెరగడం జరుగుతుంది. అదే పట్టణాల వైపు వచ్చినట్లయితే ఇక్కడ కలుషితమైనటువంటి గాలి ఉండడం చేత ఇక్కడ స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ అందుకోలేక చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి ఇబ్బందులు ఉండకూడదు అనే ఉద్దేశంతో అర్బన్ ఫారెస్ట్రీ వైపు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయడం జరిగిందండి. ఇందులో భాగంగా కాలుష్యం నుండి పౌరులను రక్షించేందుకు ప్రభుత్వం పార్కులు నిర్మించడం జరుగుతుందండి. పార్కులు నిర్మించడం, అదేవిధంగా ఎక్కడైతే ప్లేస్ ఉంటుందో అక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైఓవర్స్ ఉందనుకోండి, ఆ యొక్క ఫ్లైఓవర్స్ కింద ఎవెన్యూల వెంబడి సరస్సుల చుట్టూ, తోటల చుట్టూ, రోడ్ల చుట్టూ ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క అర్బన్ సిటీలలో ఈ చెట్లనైతే పెంచడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఇక్కడ ఎక్కువగా వాయు కాలుష్యం అనేది చాలా జరుగుతుందండి. అలాంటి వాయు కాలుష్యం నుంచి ప్రజలను రక్షించాలని ప్రభుత్వం నిర్ణయించుకోవడంతో ఈ చెట్లను నాటడం ద్వారా స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ అందడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజల యొక్క ఆరోగ్యం కూడా పెంపొందే అవకాశం ఉంటుందని భావించి రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ ఫారెస్ట్రీని నెలకొల్పడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఈ విధంగా అర్బన్ ఫారెస్ట్రీ కింద 2023-24 సీజన్లలో హైదరాబాద్ మహానగరంలో ఏకంగా 600 లక్షల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందండి. చాలా ఇంపార్టెంట్ అండి. 2023-24 సంవత్సరానికి సంబంధించి 600 లక్షల మొక్కలను నాటాలని ప్రభుత్వం అయితే ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అయితే నేటి వరకు 322.25 లక్షల మొక్కలను అయితే నాటడం జరిగింది. మరికొన్ని మొక్కలను ఆల్రెడీ పంపిణీ చేయడం జరిగిందండి. అలా 72.50 లక్షల మొక్కలను కూడా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మన యొక్క గ్రేటర్ మున్సిపాలిటీ ఏరియా పరిధిలో 1 కోటి మొక్కలను నాటాలని
ప్రభుత్వం లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా ఆల్రెడీ 72.8 లక్షల మొక్కలనైతే పంపిణీ కూడా చేయడం జరిగిందని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఏ విధంగా అడుగుతారంటే 2023-24 సీజన్లలో హైదరాబాద్ మహానగరంలో ఎన్ని లక్షల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందంటే 600 లక్షల మొక్కలని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి, తెలంగాణలో జిల్లాల వారీగా పట్టణ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీసు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లు ఎన్ని ఉన్నాయని ఎగ్జామినర్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, తెలంగాణ రాష్ట్రంలో 142 పట్టణ స్థానిక సంస్థలు ఉండడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయంటే 142 అని గుర్తుంచుకోండి. అదేవిధంగా 13 మున్సిపల్ కార్పొరేషన్లు కూడా ఉండడం జరిగాయి. అయితే ఈ 142 పట్టణ స్థానిక సంస్థలు గనక ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయని కూడా ఎగ్జామినర్ అడగడానికి కొంతవరకు అవకాశం ఉంది. జస్ట్ ఇందులో హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి, లోయెస్ట్ ఎక్కడ ఉన్నాయని చూసుకుంటే సరిపోతుంది. ప్రతి జిల్లాకు సంబంధించి డేటా అయితే మనకు అవసరం లేదు. మీకు జస్ట్ అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. పట్టణ స్థానిక సంస్థలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 142 ఉండడం జరిగింది. అందులో ఆదిలాబాద్లో 1, ఆసిఫాబాద్లో 1, హైదరాబాద్లో 1, జగిత్యాలలో 5, జనగామలో 1, జయశంకర్లో 1, జోగులాంబ గద్వాలలో 4, కామారెడ్డిలో 3, కరీంనగర్లో 5, ఖమ్మంలో 4, భద్రాద్రిలో 4, మహబూబ్ బాద్లో 4, మహబూబ్ నగర్లో 3, అదేవిధంగా మంచిర్యాలలో 7, అదేవిధంగా మెదక్లో 4, మేడ్చల్లో 13. ఈ అంశాన్ని అయితే ఒకటి గుర్తుంచుకోండి. మేడ్చల్లో ఎన్ని ఉన్నాయంటే 13 అని గుర్తుంచుకోండి. ములుగును కూడా గుర్తుంచుకోండి. ములుగులో ఎలాంటి పట్టణ స్థానిక సంస్థలు అయితే లేవు. ఈ రెండింటిని గుర్తుంచుకోండి. మరొక అంశం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఏంటి అంటే నాగర్ కర్నూల్లో 4, నల్గొండలో 8, నారాయణపేటలో 3, నిర్మల్లో 3, నిజామాబాద్లో 4, పెద్దపల్లిలో 4, రంగారెడ్డిని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తెలంగాణ రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థలు అత్యధికంగా ఏ జిల్లాలో ఉన్నాయంటే మీకు అందరికీ రావాల్సిన జిల్లా ఏంటి గుర్తుకంటే రంగారెడ్డి జిల్లా అని గుర్తుంచుకోండి. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 16 పట్టణ స్థానిక సంస్థలు ఉండగా అదేవిధంగా మేడ్చల్ మల్కాజిగిరిలో 13 ఉన్నాయండి. ఇవే 2 హైయెస్ట్ అండి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పట్టణ స్థానిక సంస్థలు ఉన్న జిల్లాలను ఎగ్జామినర్ గుర్తించమంటే ఫస్ట్ వచ్చేసి రంగారెడ్డిని గుర్తించండి, సెకండ్ వచ్చేసి మేడ్చల్ మల్కాజిగిరిని గుర్తుంచుకోండి. అదేవిధంగా మరొక అంశం కూడా గుర్తుంచుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి పట్టణ స్థానిక సంస్థలు లేని జిల్లా ఏదైనా ఉంది అంటే అది వెనుకబడిన జిల్లా, ఆదివాసీ జిల్లా అయినటువంటి ములుగు జిల్లా అని గుర్తుంచుకోండి. అక్కడ ఎటువంటి పట్టణ స్థానిక సంస్థలు ప్రస్తుతం వరకైతే ఏమీ లేవు. అదేవిధంగా సంగారెడ్డిలో 8, సిద్దిపేటలో 5, సిరిసిల్లలో 2, సూర్యాపేటలో 5, వికారాబాద్లో 4, వనపర్తిలో 5, వరంగల్లో 3, హన్మకొండలో 1, యాదాద్రిలో 6. ఓకేనా? ఇవ్వండి. ఈ విధంగా గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి అడగడానికి అవకాశం అయితే తప్పనిసరిగా ఉంది. కాబట్టి ఆ యొక్క రంగారెడ్డిని, మేడ్చల్ని, ములుగును ఈ 3 జిల్లాలను అయితే తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అయితే 13 మున్సిపల్ కార్పొరేషన్లు అనేవి ఉండడం జరిగాయి. అవి ఏ జిల్లాలో ఉన్నాయో కూడా మనకు తెలిసి ఉండాలి. అందులో భాగంగా హైదరాబాద్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఉండడం జరిగింది కాబట్టి ఇది ఒక మున్సిపల్ కార్పొరేషను. అదేవిధంగా కరీంనగర్ అండి, అదేవిధంగా ఖమ్మం, ఆ తదుపరి బోడుప్పల్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట్, ఈ 4 కూడా ఒకే జిల్లాకు సంబంధించినవని గుర్తుంచుకోండి. అది మేడ్చల్, మల్కాజిగిరి, ఇక అదేవిధంగా నిజామాబాద్, రామగుండం, పెద్దపల్లి జిల్లా, బడంగ్పేట్, మీర్పేట్, బండ్లగూడ, జాగీర్, జీడబ్ల్యూఎంసీ. ఓకేనా? గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, హన్మకొండ అండి. అంటే ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఇక్కడ మీకు ఒక అంశం తెలుసుండాలి. ఈ బడంగ్పేట అయినా, మీర్పేట అయినా, బండ్లగూడ, జాగీర్ అయినా ఈ 3 కూడా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినవని గుర్తుంచుకోండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లు